అతీతుడు. సో ఆయన శాశ్వత కాలంలో ఉన్నటువంటి వాడు. మరలా అలాంటి ఒక శాశ్వతమైనటువంటి లోకంలోనికి మనల్ని నడిపించటానికి ఆయన సమస్తమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది మనం చూడాలి. అంటే దేవుడు అసలు ఏం చేయాలనుకున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది. ఇందులో మనకి తెలిసినటువంటి కొన్ని సంగతులు. మొట్టమొదట ఏం జరిగింది? సృష్టి. ఏమని? సృష్టి తర్వాత మానవుడు పాపం చేశాడు, జలప్రళయం. ఆ తర్వాత దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అక్కడికి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక జనంగా వారు అభివృద్ధి చెందారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు మోషే ద్వారా వారిని విడిపించి తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారు అరణ్య యాత్ర చేసిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు కనాను దేశంలోనికి వెళ్ళారు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం, యెహోషువ తర్వాత న్యాయాధిపతుల తర్వాత రాజులు. ఈ రాజుల కాలంలో సౌలు, అలాగనే దావీదు, ఆ తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది. పై ఉత్తర రాజ్యాన్ని ఏమన్నాం? ఇశ్రాయేలు రాజ్యం. అలానే దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అని అన్నాం. ఇశ్రాయేల్ రాజ్యంలో 10 ట్రైబ్స్ ఉన్నాయి. ఇందులో 2, మొత్తం 12. ఓకే. సో ఇక్కడ వరకు మనకి చాలా సులువు అర్థం చేసుకోవటం. ఇక్కడ నుంచే కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి నేను అది చెరిపేసి రాజుల కాలం నుంచి మళ్ళీ రాస్తాను ఇక్కడ నుంచి. కానీ ఇంతవరకు మీకు ఇంతకుముందు నేను చెప్పిందే కాబట్టి పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. సో రాజుల కాలం నుంచి మనం చూస్తున్నాం. ఉత్తర రాజ్యం, దీన్ని ఇశ్రాయేలు అన్నాం. దక్షిణ రాజ్యం, దీన్ని యోధా అన్నాం. ఓకే. ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలకి 19 మంది రాజులు పరిపాలించారు. దక్షిణ రాజ్యంలో, యోధా రాజ్యంలో 20 మంది రాజులు పరిపాలించారు టోటల్గా. అంటే ఇది ఐక్యంగా ఉండేటప్పుడు ఉన్నటువంటి 3 రాజులు కాకుండా ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు అన్నమాట. సో ఉత్తర రాజ్యంలో 19 మంది, దక్షిణ రాజ్యంలో 20 మంది. వీరు కాన్స్టంట్గా చేసేటువంటి ఒక పాపం ఏంటి అంటే విగ్రహారాధన. విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో సమానంగా పోల్చాడు. సో అనేక మార్లు వీరి మధ్యకు ప్రవక్తలను పంపించాడు, దేవుని యొక్క సేవకులను పంపించాడు. మాటి మాటికి వారితో మాట్లాడుతూనే వచ్చాడు, కానీ ఎవ్వరు కూడా దేవుని యొక్క మాట వినలేదు. సరికదా, ప్రవక్తల మీద తిరగబడ్డారు. కొంతమందిని వాళ్ళు కొట్టారు, కొంతమందిని ఎక్కువ వస్తుందా, తగ్గించమంటారా? కొంచెం తగ్గి. సో కొంతమందిని వారు చంపేశారు కూడా.
సో అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుని యొక్క ప్రవచనం వారికి అందించబడింది. దేవుని యొక్క ప్రవచనం వారికి అందించబడింది. అనేక మార్లు వారికి చెప్పినటువంటి ప్రవచనం ఏంటంటే, మీరు గనక దేవుని యొక్క మాట విని మీ జీవితాన్ని మార్చుకోకపోతే మీ మీదకి అన్య రాజులను తీసుకొస్తాను. వారు మిమ్ములను చెరపట్టుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని భయంకరంగా హింసిస్తారు. వారి చేతికి మిమ్మల్ని అప్పగించేస్తానని దేవుడు క్లియర్గా వారికి చెప్పాడు. ఈ 2 రాజ్యాలకి కూడా. దక్షిణ రాజ్యం కొంచెం లేటుగా అలాంటి పాపంలోనికి పడినా ఉత్తర రాజ్యం అది వేరుపడినప్పటి నుండి కూడా విగ్రహారాధనతోనే మొత్తం అంతా కూడా నిండిపోయి ఉందన్నమాట. కాబట్టి ఈ ఉత్తర రాజ్యంలో ఈ 19 మంది రాజులలో చివరి రాజు హోసేయ. ఈ హోషేయకి ముందు రాజు పెకహు. 19 మంది రాజులలో చివరి రాజులు వీరు. ఈ పెకహు కాలంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు బైబిల్లో తెరిచి చూడండి. రాజులు 2వ గ్రంథంలో 15వ అధ్యాయం 29వ వచనం చదవండి. రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. అది ఎక్కడి నుండి వచ్చారు అన్య రాజులు? అష్షూరు. అష్షూరు రాజ్యం నుండి వచ్చారు వీళ్ళు. ఆ రాజుగారి పేరేం పేరండి? అది పలకడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా రాయాలి? ఇలాగా కరెక్టేనా? లే ఓకే. లే ఓకే. ఈయన వచ్చాడు, తికమక పెట్టేశాడు మొత్తం అంతా కూడా. మొత్తం రాజ్యం అంతా కూడా భయంకరంగా అతడు నాశనం చేసి ఈ పెకహు దినాలలో చాలామందిని అష్షూరు రాజ్యానికి యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్ళిపోయాడు. చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది మొదటి చెర. ఆ తర్వాత హోసేయ కాలంలో ఇంకోటి జరిగింది. రాజుల గ్రంథంలో అది ఉంటుంది, కానీ మనం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదే 2వ రాజుల గ్రంథం 17:6. ఒకరు చదవండి. ఓకే, రైట్, చాలు. సో 2 సార్లు ఈ పెకహు దినాలలోను హోసేయ దినాలలోను ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు రాజ్యానికి చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. దక్షిణ దేశంలో కూడా ఒక సంగతి జరిగింది. అయితే దక్షిణ దేశంలో కొంచెం ఆలస్యంగా జరిగింది. మొట్టమొదట ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు శిక్షించాడు.
అయితే యోధా రాజ్యం ఆ విషయాన్ని చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదు. సో అందుచేత దేవుడు యోధా రాజ్యాన్ని కూడా శిక్షించాల్సి వచ్చింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 17 నుండి 20 వరకు చదవండి. 36వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. కల్దీయుల రాజులు, కల్దీయులు అంటే బబులోనీయులు అన్నమాట. ఉమ్, 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 ఉమ్. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. మరలా చెర. సో వీరు బబులోనులోనికి వెళ్ళారు. బబులోను చెర. సో ఇది అష్షూరు చెర. ఈ ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళటానికి, అలాగనే యూదా ప్రజలు చెరలోనికి వెళ్ళటానికి మధ్య ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అలా. అయినప్పటికీ కూడా వీరు బుద్ధి తెచ్చుకోకుండా అదే పాపంలో కొనసాగటం వలన దేవుడు వారిని బబులోనీయులకు అప్పగించాడు. నెబుకద్నెజర్ రాజు బబులోను రాజు. సో నెబుకద్నెజర్ రాజు వీరి మీదకి వచ్చి వీరిని జయించి వీరి యొక్క ఆలయాన్ని కంప్లీట్గా కూల్చేసి అందులో ఉన్నటువంటి బంగారాన్ని, వస్తువుల్ని అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయి బబులోను దేశంలో పెడతాడు. అప్పుడు ఇందులో నుంచి చెరగా తీసుకొని వెళ్ళిపోయినటువంటి వారిలోనే ఎవరున్నారంటే దానియేలు ఉన్నాడు. ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని ఒకసారి తీయండి. 1వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. ఇంకో మైక్ ఉంది సార్, మైక్ ఒకటి ఇవ్వండి. ఎవరు చదువుతున్నారు? యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు రాజు అశ్వెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. చాలు. సో ఇక్కడ మనం దినవృత్తాంతాల్లో చదివినటువంటిది
దానియేలు గ్రంథంలో చదివినటువంటిది 2 కూడా ఆల్మోస్ట్ ఒకేలాగన మనకి కనపడుతున్నాయి. కారణం ఏంటి అంటే 2 ఒకటే కాబట్టి. సో, బబులోను రాజు దక్షిణ రాజ్యం మీదకి దండెత్తి వారిలో ఉన్న కొంతమందిని అక్కడికి చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. చెరగా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత యూదులలో చాలామంది జ్ఞానవంతులున్నారన్న విషయాన్ని ఎరిగి కొంతమంది యవ్వనస్తులను సెపరేట్ చేసి వారికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి తన ఆస్థానంలో నిలుపుకోవాలని అనుకున్నాడు. అందులో దానియేలు ఉన్నాడు. దానియేలుతో పాటు అదే షద్రక్, మేషక్, అబేద్నెగోలు. ఆ పేర్లు ఒరిజినల్ పేర్లు కాదు, వేరే పేర్లున్నాయి. హనన్య, మిషాయేలు, అజర్యా. సో, వారు అక్కడ మనకి కనపడుతూ ఉన్నారు. సో, కనుక ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో యూదా రాజ్యం లేక ఇశ్రాయేలు రాజ్యం, ఈ 2 రాజ్యాలు కూడా ఈ విధంగా చెదిరిపోయాయి. దేవుడు వారికి ఈ చెర ఎంతకాలం నిర్ణయించాడు? 70 సంవత్సరాలు. ఎక్కడుంది? ఇర్మియా గ్రంథంలో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 25, 8 నుంచి 13. ఎవరు చదువుతారో వారికి మైక్ ఇవ్వండి. మైక్ తీసుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాట ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజు పిలవనంపించుచున్నాను. ఈ దేశం మీదికి, దీని నివాసం మీదికి, చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను. ఈ జనులు శాపగ్రస్తులుగాను విస్మయాస్పదంగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిను పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదము, ఉల్లాస శబ్దములు, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, తిరుగడి రాళ్ల ధ్వనిని, కాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఇంకా చదవండి. ఈ దేశమందు మంతయు పాడుగాను నిర్జీనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనుల కల్దీయుల దేశమును శిక్షింతును. చాలు. ఓకే. సో, ఇర్మియా ఈ ప్రవచనాన్ని ప్రవచించేటప్పటికి బబులోను రాజు ఇంకా ఇశ్రాయేలీయుల మీదకి రాలేదు, యూదా వారి మీదకి రాలేదు. ఇర్మియా ఒక హెచ్చరికగా ఒక ప్రవచనాన్ని చెప్పాడన్నమాట. మీరు నా మాట వినట్లేదు కాబట్టి ఇలా జరుగుద్ది. కానీ వీరు అప్పటికీ కూడా ఏమాత్రం కూడా మార్పు చెందలేదు. కాబట్టి ఏం జరిగిందంటే, ఏ ప్రవచనమైతే ఇర్మియా ప్రవచించాడో ఆ ప్రవచనం ప్రకారంగా వీరికి ఈ రీతిగా చెరలోనికి వెళ్ళిపోయేటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. వీరిలో చాలామంది యుద్ధంలో చనిపోతారు, వారిని చంపేస్తారు, అలానే కొంతమందిని హింసిస్తారు, అలానే వారి యొక్క రాజులను కూడా చంపేస్తారు, వారి పట్టణాలు కాల్చేస్తారు, వాళ్ళ ఇల్లులు కూల్చేస్తారు, వారి యొక్క స్త్రీలను చెరపడతారు, పిల్లల్ని నాశనం చేస్తారు. మరి వీళ్ళు బబులోనికి అలాగే అష్షూరుకి దాసులుగా కొనుక్కోబడతారు. ఇది వారి యొక్క పరిస్థితి. సో, ఇక్కడ నుంచి 70 సంవత్సరాల కాలం వారు చెరలో ఉంటారని ఇర్మియా ప్రవచించాడు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో మరొక వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3. మాదీయుడగు అశ్వరేసు యొక్క కుమారుడైన దర్వేషు కల్దీయులపైన రాజు అయిను.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి ఉన్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా చాలు. దేవుడు చాలు. ఇది యాక్చువల్గా దానియేలు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన. అయితే తాను ప్రార్థన ఎందుకు చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఉపోద్ఘాతంగా తన యొక్క ప్రార్థన గురించి చెప్పాడు. దానియేలు గ్రంథాలను చదివి ఒక విషయం తెలుసుకున్నాడట. ఏం తెలుసుకున్నాడు? 70 సంవత్సరాల తర్వాత దేవుడు విడుదలనిస్తానన్నాడు కదా. సో ఇప్పుడు ఆ 70 సంవత్సరాల కాలం పూర్తి అయిపోతూ ఉంది, ఇంకా దగ్గరకు వస్తూ ఉంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి, లేక కొన్ని నెలలు మాత్రమే మిగిలాయి అనుకున్నటువంటి సమయంలో దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దీన్ని బట్టే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే 70 సంవత్సరాల చెరకాలంలో దానియేలు ఉన్నాడు. అంటే ఇప్పుడు దానియేలుకి ఎంత వయసు ఉండొచ్చు? ఏమో చెప్పలేం. బహుశా బాగా యవ్వనస్తుడై ఉంటాడు ఆయన చెరపట్టబడినప్పుడు. ఎందుకంటే అలాంటి యవ్వనస్తులనే కదా తీసుకున్నారు వాళ్ళు. సో యవ్వనస్తుడు ఇప్పుడు 70 సంవత్సరాల కాలం గడిచిపోయింది. బబులోనికి వచ్చి 70 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఇంకా పూర్తి అయిపోతుంది అనుకున్నప్పుడు ప్రార్థన చేయటానికి నిర్ణయించుకున్నాడంట. మీరు ఆ ప్రార్థన అంతా మొత్తం చదివితే, అధ్యాయం అంతా చదివితే అద్భుతంగా ప్రార్థన చేస్తాడు. మా పాపమును క్షమించండి, మా పితరుల పాపాన్ని క్షమించండి అని చెప్పి ప్రభు ఎదుట పశ్చాత్తాపపడుతూ విడుదల కోసం ప్రార్థన చేస్తాడన్నమాట. సో దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అనటానికి ఇదొక మంచి ఉదాహరణ. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానిని దేవుడు తప్పకుండా నెరవేర్చువాడు అన్న విషయాన్ని గ్రహించి దానియేలు ఈ 70 సంవత్సరాల ముగింపులో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు మరొక విషయాన్ని దేవుడు దానియేలుకి ప్రత్యక్షపరిచాడు. దానిని మనం చూడబోతున్నాం. ఇవి చేర్పిస్తాను. ఇవి సో 70 సంవత్సరాల చెర తర్వాత విషయాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అదే ఎజ్రా గ్రంథంలో ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చూద్దాం. దానికి ముందు ఈ దానియేలు గ్రంథంలోనే 9వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. దానియేలు 9:25. 9వ అధ్యాయం. ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చి వరకు 7 వారములు ఉంటునని స్పష్టముగా గ్రహించు. ఇది మైక్ తీసుకొని మళ్ళీ చదవండి. యెరూషలేమును మరలా కట్టించునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టింపబడును. అంతే చదవాలండి. ఈ 62 వారములు గడిచిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును.
వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణములను పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఓకే. దీనికి ముందు వచనం కూడా మీరు చదవాలి. 24వ వచనం. 24వ వచనం. మైక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే చదవండి. మైక్ మీకు ఎందుకు చదవమని చెప్తున్నానంటే, మీరు మైక్ ఉపయోగించడానికి సిగ్గుపడొద్దు, మొహమాట పడొద్దు. అందరికీ వినిపించాలి మీరు చదివేది, అది ఉద్దేశం. తిరుగుబాటును కలిగిన 24వ వచనం చదువుతున్నాను. తిరుగుబాటును కలిగిన దర్శన భావను గ్రహించు. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలములను అభిషేకించుటకును నీ జనములను పరిశుద్ధ పట్టణములకు 70 వారములు విధింపబడును. ఓకే. సో ఇక్కడ ఎన్ని వారాల గురించి మాట్లాడాడంటే 70 వారములు. ఓకే. రైట్. ఇప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదివి 70 సంవత్సరాల చెర ముగింపులోనికి వచ్చింది. ఇప్పుడు దేవుడు తన ప్రజలను విడుదల చేస్తాడు, వారి రాజ్యాన్ని వారికి మరల ఇస్తాడు అని అనుకునే సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మరో విషయాన్ని దానియేలుకి బయలుపరిచాడు. ఆ మరో విషయం ఏంటి అంటే, వారి తిరుగుబాటును మాన్పటానికి, వారి యొక్క పాపమును ప్రాయశ్చిత్తం చేయటానికి అని ఇలాగ కొన్ని విషయాలు చెప్పి 70 వారాలు పడుతుంది అని చెప్పాడు. 70 సంవత్సరాలు కాకుండా 70 వారములు అన్నాడు అన్నమాట. 70 వారములు. ఈ 70 వారముల యొక్క సంగతి ఏంటి అనేది కూడా మనం గ్రహిస్తేనే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలం. ఎప్పటి నుండి 70 వారాల సమయం పడుతుందంట? 25వ వచనంలో చెప్పాడు. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరు సమయములో సమయము మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టున. రైట్. ఇప్పుడు ఎజ్రా గ్రంథం చదవండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఒక్క నిమిషం, తొందరపడకండి. ఒక్క నిమిషం, నేను చెప్పే వరకు ఆగండి. ఏం తొందర లేదు, మనం నెమ్మదిగానే చదువుకుందాం. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలా. ఎక్కువ రెఫరెన్స్లు కనుక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవటానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే, యెరూషలేము మరలా కట్టించవచ్చును అనే ఆజ్ఞ బయలుదేరినప్పటి నుండి 70 వారాల కాలాన్ని గురించి దానియేలుకి ప్రత్యక్షపరచబడింది. ఇప్పుడు దానిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదవండి. ఇప్పుడు పారతీసికు దేశపు రాజైన కోరేసు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా ఎవరి ద్వారా పలుకుబడిన ప్రవచనం? ఇర్మియా ద్వారా పలుకుబడిన ప్రవచనం మనం ఇందాక చదివాం. 70 సంవత్సరాల చెరను గురించి ఇర్మియా ప్రవచించాడు. దానిని నెరవేర్చడానికి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. యెహోవా పారసీకు రాజు అయిన కోరేసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పార్తీసు దేశపు రాజు అయిన కోరేసు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి
యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు చాలు చాలు. సో ఇది కోరేషు కోరేషు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కోరేషు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? మీరు యెరూషలేముకి వెళ్ళండి. దేవుడు నాకు ఏమని సెలవిచ్చాడంటే యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని కట్టించమని నాకు దేవుడు సెలవిచ్చాడు. బహుశా కోరేషుతో దేవుడు ఎలా మాట్లాడాడో అది నాకు తెలియదు, కానీ బహుశా ఈ కోరేషు రాజుకి దేవుడిచ్చినటువంటి ప్రవచనమో లేకపోతే దర్శనమో ప్రత్యక్షతో లేక ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఈ కోరేషుని దేవుడు ప్రేరేపించాడంట తన యొక్క మాటను బట్టి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మరో సంగతి ఏంటంటే, దేవుడే గనక మాట్లాడితే ప్రతి పరిస్థితిని కూడా దానికి అనుకూలంగా మార్చగలడు. రాజులను కూడా మార్చుకోగలడు. తాను సెలవిచ్చినటువంటి మాట ఎంత కష్టమైనదని నరులకు అనిపించినా దాన్ని దేవుడు ఆ సమయంలో నెరవేరుస్తాడు. దేవుడు చెప్పినటువంటి సమయానికి అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఇప్పుడు ఈ 70 సంవత్సరాల చెర ముగింపులో కోరెషే ఒక ఆజ్ఞ వేశాడంట. అప్పటికి పారసీకుల రాజ్యం అంటే మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంది. సో ఆ ప్రాంతం అంతా, ఈవెన్ ఈ యోధా ప్రాంతం, ఇవన్నీ కూడా ఈ పారసీకుల రాజ్యంలో ఉన్నాయి. బబులోన్ రాజ్యం తర్వాత వచ్చినటువంటిది. సో కాబట్టి కోరేషు అనేటువంటి రాజు ఆజ్ఞ వేయగానే అప్పుడు చాలామంది బయలుదేరి మరలా యెరూషలేముకి వచ్చారు. ఈ కోరేషు రాజు ఆజ్ఞ వేసిన తర్వాత ఎజ్రా కంటే ముందు జెరుబ్బాబేలు, ఆ తర్వాత నెహెమ్యా, ఈ ముగ్గురు నాయకత్వంలో చెరలో నుండి మరలా ప్రజలు యెరూషలేముకి చేరుకున్నారు. జెరుబ్బాబేలు ఆలయాన్ని కట్టడానికి వచ్చాడు. ఎజ్రా మనుష్యులను ధర్మశాస్త్రం ప్రకారంగా ఉజ్జీవింప చేయటానికి వచ్చాడు, లేక సంస్కరించడానికి వచ్చాడు. ప్రజలు దేవుని వాక్య ప్రకారంగా నడుచుకునేలాగానే చేయటం కొరకు వచ్చాడు. అలానే నెహెమ్యా యెరూషలేము పట్టణాన్ని కట్టించడానికి వచ్చాడు. పట్టణ గోడలన్నీ కూడా కట్టించాడు. ఆ రీతిగా యెరూషలేము మరలా కట్టబడింది. సో ఈ 3 పుస్తకాలు కూడా మనకి బైబిల్లో కనపడతాయి. కోర్స్ జెరుబ్బాబేలు ఇందులో కలిసి ఉంటుంది, ఎజ్రా, నెహెమ్యా. ఇంకొకటి ఇదే కాలంలో జరిగింది, ఎస్తేరు కూడా ఈ కాలంలోనే జరిగింది. మీరు ఇందాక ఏ రాజు పేరు చదివారు సార్ బాబురావు గారు? అహస్వరోష్. అలాగనే ఎస్తేరు గ్రంథంలో చూడండి, అక్కడ ఏ రాజు ఉంటాడో అక్కడ కూడా అహస్వరోషే. సేమ్. అంటే ఇది ఇంచుమించుగా ఒకటే కాలంలో జరిగినటువంటి సంగతి. అప్పటికి యూదులు ఇంకా చెరలో ఉన్నారు. ఇంకా ఈ ఆజ్ఞ రాలేదు. వారు ఇంకా చెరలో ఉన్నారు. అప్పుడు ఎస్తేరు యొక్క సంగతి జరిగింది. కానీ ఆ తర్వాత 70 సంవత్సరాల చెర జరిగిపోయిన తర్వాత కోరేషు ఆజ్ఞ వేశాడు. కోరేషు ఆజ్ఞ వేసిన తర్వాత జెరుబ్బాబేలు నాయకత్వంలో కొంతమంది వచ్చారు, ఎజ్రా నాయకత్వంలో కొంతమంది వచ్చారు, నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది వచ్చారు. వీరందరూ వచ్చి యెరూషలేములో మరలా నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నమాట. అయితే ఇది ఎంతవరకు జరిగితే ఇప్పుడు దానియేలుకి బయలుపరచబడినటువంటి ఈ 70 వారాల సంగతిని మనం చూడాలి. అంత్య దినాలకు సంబంధించినటువంటి సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు, యూదులకు జరిగినటువంటి సంగతులను మనం తెలుసుకోకుండా అంత్య దినాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోలేము. ఇక్కడ మీరు గమనిస్తే యెరూషలేము గురించి ఎక్కువ మాట్లాడతాడు, యూదులను గురించే ఎక్కువ మాట్లాడతాడు.
ఇశ్రాయేలు ప్రజలు, ఉత్తర రాజ్యం గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు. వారు ఆల్మోస్ట్ దేవుని యొక్క ప్రజలే కానీ విగ్రహాలను ఆరాధించి బహుగా దేవునికి దూరం అయిపోయినటువంటి వారు. యేసుక్రీస్తు కూడా ఆ యూదుల్లో నుండే వచ్చినటువంటి వాడు, యూదా లైనేజ్. అలానే రాజుల గ్రంథం వరకు మీకు ఇశ్రాయేలు రాజులను గురించి మాట్లాడతాడు. కానీ దినవృత్తాంతాలు 2 గ్రంథాలు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాలు, అలాగనే 2వ గ్రంథం కూడా ఉంది. ఈ 2 గ్రంథాలలోనూ ఇశ్రాయేలు రాజులను గురించి అస్సలు ప్రస్తావించడు. కేవలం యూదా రాజులను గురించి మాత్రమే ప్రస్తావిస్తాడు. ఎందుకంటే యూదుల యొక్క చరిత్రలోనే యేసుక్రీస్తు ఉద్భవించాడు అన్నమాట. సో రైట్, ఇక్కడ ఈ 70 వారాల కాలాన్ని గురించి మాట్లాడుతూ ఎవరిని గురించి మాట్లాడాడంటే అభిషక్తుడు అని మాట్లాడాడు. అని మాట్లాడా? అభిషక్తుడకు అధిపతి. 25వ వచనంలో యెరూషలేముని మరలా కట్టించవచ్చు అనే ఆజ్ఞను మొదలుకొని అభిషక్తుడు కనిపించే వరకు మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ క్రింద వచనంలోనే అభిషక్తుని యొక్క నిర్మూలం గురించి మాట్లాడతాడు. మాట్లాడా? ఈ అభిషక్తుడు ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. చాలు. అభిషక్తుని యొక్క రాక గురించి మాట్లాడాడు, అభిషక్తుని యొక్క నిర్మూలం గురించి మాట్లాడాడు. ఈ అభిషక్తుడు ఎవరు? అభిషక్తుడు అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో మెస్సియా. మెస్సియానే మనం క్రీస్తు అంటున్నాం. క్రీస్తు అంటే అభిషక్తుడు లేక యేసు క్రీస్తు అంటే ఇది యేసు క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం, కానీ అది వారికి తెలియదు. ఇక్కడ 70 వారాలలో ఎంత లెక్క చెప్పాడంటే 7 వారాలు 62 వారాలు, మొత్తం ఎంత? 69 వారాల లెక్కే చెప్పాడు. ఈ 69 వారాలు జరిగిన తర్వాత అభిషక్తుడు వస్తాడు, అభిషక్తుడు నిర్మూలం చేయబడతాడు. 2 మాటలు చెప్పాడు. సో ఇది యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి మరలా వెనక్కి లెక్కించుకొని వద్దాం. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను కూడా కొన్నిసార్లు చెప్పడంలో కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు. కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ విషయాలు, ఈ కాలక్రమం అంతా కూడా నాకు కూడా చాలా కష్టమైనటువంటి విషయం. సోషల్ నాకు చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్. సో అందుచేత దీన్ని నేను కరెక్ట్గా ఈ విషయాలు చెప్పలేకపోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నాను. సో యేసుక్రీస్తు యొక్క రాకడ, యేసుక్రీస్తు యొక్క జననం, అలానే మరణం గురించి కూడా ప్రస్తావించబడింది. నిర్మూలం, యేసుక్రీస్తు యొక్క ఆరోహణం మాట్లాడు. ఓకే, సో ఇప్పుడు దానియేలు ప్రవచనం ప్రకారంగా ఈ 70 సంవత్సరాల చెర నుంచి వారు విడిపించబడిన తరువాత 70 వారాల కాలం ఇంకా యూదులను గుణపరచటానికి దేవునికి పడుతుంది అని చెప్పాడు ఆయన. అంటే యూదులను గుణపరచడానికి 70 వారాల కాలం నిర్ణయించబడింది అని చెప్పాడు. అందులో 69 వారాలకు లెక్క అయితే చూపించాడు. యెరూషలేము కట్టించమని ఆజ్ఞ వేసినది మొదలుకొని ఈ యేసుక్రీస్తు వరకు 69 వారాల కాలం. దానిని మరలా 2 భాగాలుగా చేశాడు. మొదట 7 వారాలు, ఆ తర్వాత 62 వారాలు కాలం. ఓకే, ఇక్కడ వారము నాలుగు వందల 70 వారాలంటే 490 రోజులు. యాక్చువల్గా రోజు కాదు కానీ సంవత్సరాలు 490 సంవత్సరాలు. సో ఇప్పుడు 7 వారాలంటే 7 × 7 49 సంవత్సరాలు ప్లస్ 69 వారాలు × 7 ఎంతండి? 490
30 అంతే 483. ఓకే, ఇక్కడ నేను లెక్కేసినట్టున్నాను. 434 సంవత్సరాలు. 434 సంవత్సరాలు. సో రైట్. ఇక్కడ ఈ 70 వారాల కాలంలో కొంతకాలం యెరూషలేము కట్టడం గురించి, ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క జననం గురించి మాట్లాడాడు. ఈ పీరియడ్ గురించి ఏం మాట్లాడలే. దీన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అని అంటారు, నిశ్శబ్ద కాలం. కేవలం సంవత్సరాలు మాత్రం మెన్షన్ చేశాడు, కానీ ఆ సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి ఏమీ క్లియర్గా చెప్పలేదు. సో ఇప్పుడు ఈ 49 సంవత్సరాల కాలంలో ఇంకా హగ్గయి వచ్చాడు, ప్రవక్త జకర్యా వచ్చాడు, ఇవన్నీ మలాకి వరకు జరిగింది. ఈ మలాకి తర్వాత మలాకి గ్రంథం నుండి యేసుక్రీస్తు మరల వచ్చే వరకు 400 సంవత్సరాల గ్యాప్. ఆ 400 సంవత్సరాలలో ఒక్క ప్రవచనం లేదు, ప్రవక్త లేడు, ఏమండి, దర్శనం లేదు, దేవుడు ప్రత్యేకంగా వారికి సెలవిచ్చినటువంటి మాట అంటూ ఏమి లేదు. కేవలం ధర్మశాస్త్రాన్నే వారు పట్టుకొని బ్రతుకుతున్నారు. అంతకుముందు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు రాసినటువంటి ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నింటినీ వారు ధ్యానం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఇంచుమించు ఈ 400 సంవత్సరాల కాలంలోనే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా డెవలప్ అయ్యారు. వారే ధర్మశాస్త్రాన్ని ఒక విధంగా కాపాడినటువంటి వారు. ఆలయం యొక్క బాగోగులన్నీ వారే చూశారు. సద్దూకయ్యులు ఆలయంలో యాజకత్వం చేసేవారు. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవారు. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని మరలా వ్రాసేవారు. అలా అనేకమైన ప్రతులు రాయటం వలన ఈ ధర్మశాస్త్రం గ్రంథాలు లేక బైబిల్ అంతా కూడా మనకి ఈ రోజున ఈ విధంగా రాత రూపంలో మనకి నిక్షిప్తం చేయబడి ఉంది, భద్రం చేయబడి ఉంది. మకబీయులు కూడా ఇంటర్ టెస్టమెంట్ల పీరియడ్లోనే మనకు కనపడతారు, మకబీయులు కూడా. ఓకే, సో ఇప్పుడు మనం గమనిస్తే 400 సంవత్సరాలు ప్లస్ యేసుక్రీస్తు ఎంతకాలం జీవించాడు? 33.5 సంవత్సరాలు. సో ఈ 434 సంవత్సరాలకి లెక్క ఇక్కడ కనబడుతుంది. ఏమండి, 62 అవునా? 69 × 7, సారీ 69 కాదండి, 62. అందుకే మీకు తప్పు వస్తుంది. 62 × 7 సరిపోయిందండి. ఇప్పుడు బాబురావు గారు థ్యాంక్ యూ. అంటే టోటల్గా 69, ఇది కలిపి. సో 7 వారాలది 49, 62 వారాలది 434. ఓకే, 400 ప్లస్ 34 సంవత్సరాలు కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు యేసుక్రీస్తు రావడం, ఆయన భూమి మీద జీవించటం, ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోవటం జరిగింది. సో ఇంతవరకు మీకు విషయాలు అర్థమయ్యి అనుకుంటున్నాను. దీని తర్వాత జరిగేటువంటి సంగతులను బహుశా వచ్చే వారం నేను చెబుతాను.